మళ్ళీ జనంలోకి జగన్ అని అంటే విద్యుత్ ఛార్జీలు కానీ లేకపోతే రైతు సమస్యలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవే అజెండాగా పెట్టుకొని మళ్ళీ జనంలోకి జగన్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే వీళ్ళకంటే ముందు బాబు గారు కూడా వీళ్ళకంటే ముందు మనం జనాల్లోకి వెళ్ళాలి అని చెప్పి బాబు గారు కూడా సూచనలు చేస్తున్నట్టు వింటూ ఉన్నాము. అంటే ప్రజలు తీర్పు ఇచ్చి ఇంకా 6 నెలలు అవ్వలేదు, ఇంత తొందరగా జగన్ జనాల్లోకి వెళ్ళటాన్ని మనం ఎలా చూడాలి? ఇంకోటి ఏంటి అంటే అంటే జనం అంటే మన చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీనే జగన్ గారు ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా? ఎందుకంటే లాస్ట్ 5 ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు ఇదే స్ట్రాటజీలో జనాల్లోకే వెళ్ళి ఉండేవాళ్ళు. అంటే ఇదే స్ట్రాటజీ జగన్ ప్లే చేస్తున్నారు అనుకోవచ్చా మనం? జగన్ అదే స్ట్రాటజీ ప్లే చేయటం ఏం కాదు. ఎందుకంటే జగన్ అంతకుముందు చంద్రబాబు అధికారంలోకి రాకముందు జగన్ పరామర్శ పేరిట యాత్రలోనే ఉన్నాడు, ప్రజల్లో అప్పట్లో ఉన్నాడు. అందుకని కాబట్టి చంద్రబాబు చూసి కాపీ కొట్టింది కాదు ఇది. ఆయన మామూలుగానే పరామర్శ యాత్ర చేశాడు. కాకపోతే ఆయన లోపం ఎక్కడుందంటే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకు దూరం అయ్యాడు. కేవలం బటన్ నొక్కి జనాలకి సంక్షేమ పథకాలు ఇస్తే నేను గెలుస్తానని అంచనాకి గుడ్డిగా భరోసాతో పోయాడు ఆయన. ఆ తప్పు వల్ల ఆయన ఓడిపోయాడు మెయిన్గా. కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు 5 సంవత్సరాల పాటు జనాలకు దూరం అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నం ఇది అసలు ఏ రాజకీయ నాయకుడికి మంచిది కాదు. రాజకీయ నాయకులు నిత్యం జనాలకు అందుబాటులో ఉండాలి. అది అంటే జనాల సమస్యలకి రియాక్ట్ అవుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు అనే ఒక భరోసా జనాలకు రావాలంటే నాయకుడు ఎంతో కొంత జనాలకు కనపడుతూ ఉండాలి. అది లేకుండా 5 సంవత్సరాల పాటు బటన్ నొక్కుడుతోనే కనపడేది అది పెద్ద తప్పిదంగా ఉంది. కాబట్టి సరే ఈరోజు ఇప్పుడు జనాల్లోకి వెళ్తున్నాడు ఆయన 6 నెలల్లోనే. అంటే 6 నెలల్లోనే నిజంగా నాకు కూడా కొంత అది ఇప్పుడే జనాల్లోకి ఎందుకనేది నాకు కూడా ప్రశ్న. అంటే జమిలీ ఎలక్షన్ కోసం సిద్ధమవుతున్నారేమోనండి. అవ్వచ్చు కానీ దానికి కూడా ఇంకా 2027 దాకా ఏదో టైం ఉంది అనుకుంటా కదా. కానీ సరే అయితే నేను అనేది ఒకటి ఇక్కడ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వైఫల్యాలు కొన్ని కనపడుతున్నాయి, నిజమే. కొన్ని అమలు చేశారు, కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. కొన్ని ఏది పింఛన్లు, ఆ డిఎస్సి మెగా డిఎస్సి ఇచ్చారు. అలాగే కొన్ని వాళ్ళు అనుకున్నవి చేయగలుగుతున్నారు, చేస్తున్నారు, కానీ చాలా పరిమితంగా మాత్రమే చేస్తున్నారు. సూపర్ 6 కోణం నుంచి చూస్తే అమలు జరుగుతున్నాయి పరిమితం. ఆ అసంతృప్తి అయితే జనాల్లో ఎంతో కొంత రగులుకుంటానే ఉంది కూడా. సరే అది మీరు ఇందాక ఎవరో చెప్తే మీరు ఏదో అన్నారు, కానీ అది తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయని చెప్పబడే పత్రికల్లో కూడా ఆ విమర్శలు ప్రభుత్వం మీద వస్తానే ఉన్నాయి. వీళ్ళంతా ఎమ్మెల్యేల మీద, వీళ్ళ మీద, అధికారుల మీద. కాకపోతే ఇక్కడ ఆ విమర్శలన్నీ ఎమ్మెల్యేలు సరిగ్గా లేరు, వాళ్ళని దారిలో పెట్టుకోవాలని, లేకపోతే అధికారులు సరిగ్గా లేరు, ముఖ్యంగా అధికారుల మీద ఎక్కువ పత్రికలు ఫోకస్ చేస్తున్నాయి. ఆ పత్రికలు అంటే ఏంటంటే ఇది కొంత విమర్శ నుంచి రాజకీయ పెద్దల్ని సేవ్ చేసుకునే ప్రయత్నం కూడా కొంత ఉంది. అందుకని ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు సరే పవన్ కళ్యాణ్ గారు ఇంకో పక్కన అప్పుడప్పుడు ఏదో ఒక చురక పెడతానే ఉన్నారు. సరే దీని అంతట్లో ఏంటంటే అనేది ఇప్పుడైతే మాత్రం ఏదున్నా కానీ సమస్యలు ఉన్నాయి. సమస్యలకి పరిష్కారం ఇప్పుడు బహిరంగ సభలు పెట్టుకోవటం వేరు, అది కూడా ఇప్పుడే అక్కర్లా. పత్రికా ముఖంగా ప్రకటనలు ఇవ్వటం వేరు, ధర్నాలు లాంటివి చేయటం వేరు, ఇవి వేరు. కానీ ఇప్పుడే అంత దూరం పోయి జనాల్లోకి వెళ్ళిపోతాననేది కొంచెం తొందరపాటు. జనాలు కూడా కొంత ఇంకా ఎలక్షన్ అయిపోయిన మూడ్లోంచి కూడా పూర్తిగా బయటికి రాలా. ఇప్పుడు అసంతృప్తి కొంత ఉన్న ఎలక్షన్ మూడ్లో నుంచి కూడా మొన్నే కదా ఓటేసింది ఈ ప్రభుత్వం, వచ్చింది ఆ మూడ్లోంచి ఇంకా జనాలు బయటికి రాలా. కాబట్టి జనాలు రోడ్డు ఎక్కక ముందే మనం రోడ్డు ఎక్కడం అవసరం ఉందనేది నాకు కూడా డౌట్. అంటే పాపారావు గారు బీయింగ్ ఏ సీనియర్ అనలిస్ట్ గా మీరు అంటే కూటమి ప్రభుత్వంపై ఈ 6 నెలల్లోనే వ్యతిరేకతకు దారి తీసిన అంశాలు అంటే మీ దృష్టికి మీరు గమనించిన అంశాలు ఏమని అనుకోవచ్చు? అంటే సంక్షేమ పథకాలండి, సూపర్ 6. తెలంగాణలో ఎలాగైతే 6 గ్యారంటీల వైఫల్యమే ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుందో నెగటివ్ గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ లో సూపర్ 6 వైఫల్యం. అలాగే చాలా పథకాలు ఏదైతే జగన్ హయాంలో అమలు జరిగినాయి పూర్తి స్థాయిలో మళ్ళీ ఇంకా పట్టాలు ఎక్కలా, మళ్ళీ తిరిగి అప్పుడు డిరైల్ అయిన తర్వాత అది నాకు తెలిసి ఏంటంటే రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ అది కూడా సరిగ్గా వస్తున్నట్లేదు నాకు తెలిసి. చెప్పాలి మిత్రులు అక్కడ ఉన్నారు ఎవరైనా, అవి కూడా సరిగ్గా వస్తున్నట్లేదు. కాబట్టి అది మేజర్ ఇష్యూ. అట్లాంటి అమ్మఒడి గతంలో సరే ఇప్పుడు దాని పేరు ఏదైనా మార్చినా ఇవన్నీ కొంచెం ఇష్యూస్. కాకుండా జనరల్ గా కొంత సూపర్ఫిషియల్ గా మేకప్ చేసే వ్యవహారం ఉందనేది కొన్ని విషయాల్లో, మేజర్ సంక్షేమ పథకాల విషయంలో కొంత అసంతృప్తి జనాల్లో ఉంటది అని నేను అనుకుంటున్నా, ఉన్నదని కూడా అనుకుంటున్నా. నాకు అర్థమవుతానే ఉంది అది ఉన్నదనేది. కాకపోతే అది బాయిల్ అయ్యి రోడ్ల మీదకి ఎక్కే స్టేజ్కి ఇంకా వచ్చినట్లు లేదు.
అది నేను అనుకుంటా రోడ్ల మీదకి ఎక్కే స్టేజ్కి వచ్చినట్లేదు కాబట్టి జగన్ గారు ఇప్పటి నుంచే పాదయాత్రలు లేకపోతే మళ్ళీ తిరుగుడు అనేది అది కొంచెం చాలా తొందరపాటే. ఇప్పుడు ఏంటంటే చూడటానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది, ఏదంటే మళ్ళీ అధికారం కోసం అంత తొందరపడుతున్నాడా అనేది. ఎందుకంటే వీళ్ళకి ఇంకా కొంత టైం ఇవ్వటం అది వేరే విషయం. టైం ఇవ్వటం అంటే ప్రశ్నిస్తారు సహజంగా, ప్రశ్నించడం వేరు, రోడ్డు ఎక్కడానికి టైం తీసుకోవటం వేరు. అంటే రోడ్డెక్కే టైం పాపారావు కాదు. గారు ఇంకొక విమర్శలు కూడా మనం వింటూ ఉన్నాము గవర్నమెంట్ నుంచి. అంటే ప్రశ్నించాలంటే ఇంత తొందరగా జనాల్లోకి వెళ్ళాలన్న ఆలోచన కంటే అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించవచ్చు కదా అన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అంటే అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు, ఎమ్మెల్యేలను కూడా ఎందుకు పంపించట్లేదు అన్న విమర్శలు మనం వింటూ ఉన్నాం. అంటే అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలనే దగ్గర గతంలో చంద్రబాబు గారు కూడా ఆయన ఒక కారణం అని చెప్పి అవమానించారు తనని కానీ తన కుటుంబ సభ్యులు కానీ దాని మీద ఆయన కూడా చాలా కాలం పాటు రాలా. ఇది జరుగుతూనే ఉంది. తెలంగాణలో కేసీఆర్ గారు వెళ్ళటంలా, జయలలిత గారు అక్కడ అనుకుంటా చాలా కాలం పాటు తమిళనాడులో అన్ని రాజకీయ నాయకులు తప్పగా చేస్తున్నారు కాబట్టి పర్టికులర్ గా ఒకళ్ళని వేలెత్తి చూపించడానికి మిగిలిన వాళ్ళు ఏమన్నా క్లియర్ గా వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ఇవి అన్ని ఎదుర్కొన్నారంటే మరి ఎందుకంటలేదో 11 మందితో వెళ్తే మన పరాభవం అవుద్దని, లేకపోతే ఓవర్వెల్మ్ అవుతాము, డామినేట్ చేయబడతాము, మనం మాట్లాడలేము అనుకుంటున్నారా, మరి లేకపోతే ఇంకేమైనా ఆందోళనలు ఉన్నాయో మనకి తెలియదు. ఏదైనా కానీ ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఇప్పుడు అది ఆరవాయితీగా ప్రతి రాజకీయ పక్ష నాయకుడు ఓడిపోయిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళకపోవటం ఏదో ఒక కారణం చెప్పి మామూలుగానే జరుగుతుంది. అది కొత్తగా జరుగుతుంది కాదు కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడేది ఏమి లేదు. కాకపోతే రోడ్ ఎక్కే టైం అయితే నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఇంత తొందరగా జనాలకి ఇంకా ఆ మూడ్ లేదండి. జనాలు ఇంకా ఆ మూడ్లు, జనాలు ఎవరో వచ్చి మమ్మల్ని ఆదుకోవాలనే దుస్థితి ఇంకా పూర్తిగా వస్తే ఆ సంక్షేమ పథకాలు అమలు జరపక జీవితాలు దిగుతారు అలాంటి పరిస్థితి ఏమైనా వస్తే కనుక అప్పుడు ఎవరు రావాలి, జగనే మళ్ళీ రావాలనేది అనుకుంటే అది వేరే విషయం. కానీ అసలు ఏమీ లేకుండా అంత దూరం పోలా వాతావరణం. ఇప్పటికి ఇంకా ఒక డిస్లొకేషన్ ఉంది. సంక్షేమ పథకాలు కొంచెం డిస్లొకేట్ అయి ఉన్నాయి అనేది ఒకటి. అలాగే కొంత అసంతృప్తి బిల్డప్ అవుతుంది. దాన్ని మామూలు ధర్నాలు లేకపోతే మామూలుగా పథకాల అమలు కోసం ఆ ఒత్తిడి దీని ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడే రోడ్డు ఎక్కడం అనేది అవసరం లేదు. నేనైతే ఖచ్చితంగా అనుకుంటున్నాను.